ఆషాఢ మాసంలో బోనాలు శ్రీ ముత్యాలమ్మ శ్రీ పోచమ్మ తల్లి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. ఆషాఢ మాస బోనాల మహోత్సవంలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని ఆషాఢ మాస బోనాలు సమర్పించే మహత్తర కార్యక్రమం వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, సంపత్, దయాకర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో యావత్ భారతదేశంలోనే కావచ్చు, లేకపోతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు, చాలా అమ్మవార్లకు బోనాలు సమర్పించుకోవడం అనేది ఒక సాంప్రదాయకమైన కార్యక్రమం. అలాంటిది మా గజ్వేల్లో మా డబుల్ బెడ్రూమ్ నిర్వాసితుల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మా గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ అక్కడి నిర్వాసితుల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మా దయాకర్ అయిన వాళ్ళ టీం సభ్యులందరూ ఇక్కడ ఎన్నుకున్న ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం, ముత్యాలమ్మ నల్లపోచమ్మ వారికి బోనాలు సమర్పించుకునే కార్యక్రమం పోతరాజుల సమక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసుకుని నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆ దేవుళ్ళ ఆశీస్సులు అందరిపై ఉండాలని, వీళ్ళు ఇక్కడైతే ఫ్యూచర్లో ఏదైతే కోరుకుంటున్నారో అదొక్కటి కూడా నెరవేరాలని, విజయం సిద్ధించాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను ఆ దేవుళ్ళని కోరుకుంటూ ఇందులో నన్ను భాగస్వామి చేసేందుకు మరొకసారి మా దయాకర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ సభ్యులు, అలాగే మా డబుల్ బెడ్రూమ్ నిర్వాసులందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం వరకు కూడా ముత్యాలమ్మ అలాగే నల్లపోచమ్మ దేవాలయం కట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మా గజ్వేల్లో ఉన్న పెద్దలందరి తరఫున కూడా మా వంతు సహకారం అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లాలో బోనాల ఉత్సవాలు